హాయ్ హలో నమస్కారం. నా పేరు మధు, మీరు చూసిన మధు కుమార్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మన ఫోన్లో యూజ్లెస్ జీమెయిల్స్ ఉంటాయి కదా, సో వాటిని ఎలా రిమూవ్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ప్రాసెస్ వన్ ఒక వీడియో అయితే చేశాను అనమాట. ఇక్కడ డిస్ప్లే చేసి చూడొచ్చు మీకు స్క్రీన్ మీద తమ్మునేల్ అనేది. సో ఈ వీడియో అయితే నేను ఆర్డర్ చేశాను. సో ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, దాన్ని చూసేయండి, ఓకేనా. సో ఆ ప్రాసెస్ ద్వారా మన ఆండ్రాయిడ్ ఫోన్లో యూజ్లెస్ జీమెయిల్స్ మనం ఎలా రిమూవ్ చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ ఇంకా కొన్ని ఫోన్స్ అనమాట, స్వామి ఫోన్ కానీ పోకో F4 ఇలా పోకో ఫోన్స్ కానీ కొన్నిట్లో అయితే రిమూవ్ అయితే అవ్వట్లేదు అనమాట. ఆ ప్రాసెస్ అనేది ఆ ప్రాసెస్ ఒక 50% బాగానే అవుతుంది, తర్వాత నుంచి కొంచెం కన్ఫ్యూజ్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. చెక్ చేసి నా దగ్గర పోకో ఫోన్ ఉంది కాబట్టి. సో ఇది ప్రాసెస్ 2 వీడియో అనమాట, ఈ వీడియో అన్నది, ఓకేనా. అంటే మన ఫోన్లో యూజ్లెస్ జీమెయిల్స్ ఉంటాయి కదా, కొంతమంది ఒకటి యూజ్ చేస్తారు, కొంతమంది 2, 3 అట్లా యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే వాటిని ఎలా తీయాలని తెలియదు అనమాట. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏమీ లేదు, సేమ్ ప్రాసెస్, కాకపోతే ఒక దిక్కల చిన్న కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో అంతే. సో ఈ యొక్క ప్రాసెస్ 2ని మనం కంటిన్యూ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు, మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మన మొబైల్లో ఎక్స్ట్రా జీమెయిల్స్ని రిమూవ్ చేయాలని చెప్పేసి ప్రాసెస్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీకు. సేమ్ ప్రాసెస్ 1 లాగే చేయాలి మనం కూడా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే జీమెయిల్ అనే యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. పైన టాప్లో లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు కిందకైతే వెళ్ళిపోండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది చూడొచ్చు, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే టాప్లో రైట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు మేనేజ్ అకౌంట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇక్కడ ఈ విధంగా అయితే మనకు చూపిస్తుంది. ఇక్కడ ఇప్పటివరకు మనం ప్రాసెస్ 1 లాగే స్టెప్ బై స్టెప్ అయితే వచ్చాం. కాకపోతే ఇక్కడ నుంచి మనకు ప్రాసెస్ 2 ఎలా చేయాలని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ గూగుల్ కనిపిస్తుంది చూడొచ్చు. ఇక్కడ గూగుల్ మీద క్లిక్ చేయండి. ఇలాగా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు అకౌంట్స్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఇందులో ఏ అకౌంట్ని రిమూవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇట్లా ట్యాప్ చేయండి. తర్వాత కిందన చూడొచ్చు మనకు మూవ్ అని కనిపిస్తుంది చూడొచ్చు, దీన్ని ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు రిమూవ్ అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు రిమూవ్ అకౌంట్ అని చెప్పేసి చూపిస్తుంది బ్లూ కలర్లో. దీని మీద ట్యాప్ చేశారనుకోండి, మనకు అకౌంట్ అనేది అంటే జీమెయిల్ అకౌంట్ అనేది రిమూవ్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం జీమెయిల్ అకౌంట్స్ని రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడొచ్చు, మీకు చూపిస్తాను. బ్యాక్ వచ్చి ఆ అకౌంట్ అయితే ఇక్కడ ఉండదన్నమాట. రిఫ్రెష్ చేద్దాం. సో ఒకసారి మళ్ళీ వెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళాను. ఇక్కడ చూసుకుని మనకు ఒకటే ఉంది జీమెయిల్ అకౌంట్ అన్నది. ఇక మనం యూట్యూబ్లోకి వెళ్ళినా కూడా సేమ్ అట్లానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తుంది చూడొచ్చు. ఇక్కడ కిందన యూ అని కనిపిస్తుంది కదా, క్లిక్ చేసి ఇక్కడ స్విచ్ అకౌంట్స్లోకి వెళ్ళినా సరే మనకు ఒకటే అకౌంట్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనకు ఒకటే ఉంది నా దగ్గర జీమెయిల్ అన్నది ప్రజెంట్ అయితే. సో ఒక ఛానల్ అయితే చూపిస్తుంది, ఆ ఛానల్ని మధు ప్రొడక్షన్ చూపిస్తుంది అనమాట. టెక్ ఛానల్ అయితే తీస్తాను, రిమూవ్ చేస్తాను. సో ఒక్క దాంట్లో తీయడం వల్ల అన్నింటిలో కూడా మనకు అకౌంట్ అంటే జీమెయిల్ అకౌంట్ అనేది రిమూవ్ అయితే అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, మన కన్ఫ్యూజన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో జీ అని ఒక గూగుల్ లోగోని అయితే మనం క్లిక్ చేస్తే మనకు లోపల సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీకు చూసారు కదా ఆల్రెడీ ప్రాసెస్ అన్నది. సో ఇది ప్రాసెస్ 2 వీడియో అయితే. మీరు ఫస్ట్ వీడియో అండ్ ప్రాసెస్ 1 వీడియో అండ్ ఇది ప్రాసెస్ 2 వీడియో, 2 వీడియోలు చూస్తే మీరు ఏ ఆండ్రాయిడ్ మొబైల్ అయినా సరే యూజ్లెస్ ఈమెయిల్స్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం వీడియో అయితే మీరు చూసారు కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం చాలామంది మర్చిపోతున్నారు. లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామంది చూస్తున్నారు. సో ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోయి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. అండ్ మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చాలామంది కామెంట్స్కి అయితే రిప్లై అయితే ఇస్తున్నాను. సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ అని చెప్పి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు అనమాట. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను, ఓకేనా. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.